అవసరం అనుకుంటే ప్రజలు ఒప్పుకోలేకపోతే ఆడకపోతే ఇంకో జాగాలో పెట్టుకోవాలి. అంతేగాని నేను ఈయన తీసుకుంటా మన తాత జాగిరి కాదు. మన అయ్య సంపాదించి మన తాత సంపాదించింది. మీ తాతలు ఏమైనా ఉంటే తిరుపతి గారు మీరు రాసిచ్చుకోండి. కానీ వికారాబాద్ జిల్లాలో మీ దౌర్జన్యం దాదాగిరి అనేది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, ముఖ్యమంత్రి గారికి డ్యామేజ్ చేస్తుంది అనేది కళ్ళు తెరగొట్టే ముఖ్యమంత్రి గారు 4 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపిస్తున్నది అది కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే ఒక తాండాలు 3 తాండాలు 4 తాండాల మీద మనం చూపిస్తున్నారు. మన తిరుపతి రెడ్డి గారు చూపిస్తున్న ఆధిపత్యం మీద ఆక్రమణ ఉంది కదా. రాష్ట్రం మొత్తంలో గిరిజన సోదరులు బయటకు వచ్చిన రోజు బయట కళ్ళు కూడా తిరిగాయి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన అధికారులు కాదు, మన నాయకుల కాళ్ళు కూడా బయట తిరగలేదు. కనీసం ఇంగిత కాలం లేదా, కడుపు అన్నం తింటలేరా? ఏం ప్రవర్తి ఏం మాట్లాడుతారు తిరుపతి రెడ్డి గారు? ప్రజలు తిరగబడి మన కొడంగల్ చుట్టూ కొడిస్తే మా రేవంత్ రెడ్డి గారు పరివేం కావాలి. ఇంటి సమస్య కాదు. మీరు ఇట్లా 4 గోడల మధ్యలో తన్నుకొని మీ అన్నదమ్మును ఏమైనా చేసుకోండి. కానీ బయటకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చూపెడతామంటే పార్టీ నష్టపోతుందని చెప్తున్నాం. ఆ నష్టం కలిగితే చూసుకుంటే కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నో పార్టీలు ఉన్నారు, మొన్నో పార్టీలు ఉన్నారు, రేపు ఇంకో పార్టీ మా పార్టీలోకి వచ్చే ముఖ్యమంత్రి అయ్యారు, రేపు ఇంకో పార్టీకి వచ్చింది. కానీ మా పార్టీ నష్టపోతుందని చెప్పి మేము పార్టీ పరంగా ఇలాంటి విషయాలు హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి కనీసం ముఖ్యమంత్రి గారు సోదరుడు గారని అంతర్దూరం మూసుకొని కూస్తే వెనకటికి కూడా చెప్పిందంట. ఎలక కోసం ఇలాంటి పెట్టుకున్నంత పని చేసినంత పనే